అనంతపురం జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఇన్ఛార్జి దీపికా భర్త వేణురెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భంగా వైసీపీ ఆఫీస్పై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. దీంతో ఆఫీస్ ఫర్నిచర్, వైఎస్ఆర్ విగ్రహం ధ్వంసమయ్యాయి. ఇది హిందూపురం చరిత్రకే మాయని మచ్చ. ఇలాంటి సంస్కృతి మా హిందూపుర వాసులది కాదు. ఇప్పుడు చెప్తున్నా, మీరు ఎక్కడి నుంచినో వచ్చి లేనిపోని సమస్యలు సృష్టించి మా హిందూపుర ప్రజల శాంతియుతాన్ని, హిందూపుర ప్రజల మనోభావాల్ని దెబ్బతీసి ఈరోజు చేసినటువంటి మీ చర్య పిరికి పంద చర్య అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్న జరిగినటువంటి మెడికల్ కాలేజ్ ప్రోగ్రాం హైయెస్ట్ ప్రోగ్రాం జరిగితే దాదాపు 5 నుంచి 7,000 మంది పాల్గొని శాంతియుతంగా మేము మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పైన ధర్నా చేసినప్పుడు, ర్యాలీ చేసినప్పుడు అది విజయవంతమైంది. ఆ విజయవంతాన్ని ఓర్చుకోకుండా, ఆ ఓర్చుకోలేని తనంతోనే ఈరోజు స్వయాన బాలకృష్ణ ఎమ్మెల్యే హిందూపురానికి అడుగుపెట్టి అతను ఎక్కడో కొడికొండ రిసార్ట్లో కూర్చొని అక్కడి నుంచి వాళ్ళ మనుషుల్ని రెచ్చగొట్టి ఈరోజు వైసీపీ కార్యాలయం పైన దాడి చేశారు. ఈరోజు మా కార్యాలయం పైన దాడి చేయండొచ్చు మీరు. బాలకృష్ణ గారు ఒకటే చెప్తున్నా, చేతనైతే రాజకీయం చేయండి, ఇలాంటి రాజకీయాలు మాత్రం చేయొద్దండి. మిమ్మల్ని 3 సార్లు హిందూపుర ప్రజలు గెలిపించింది ఇందుకోసం కాదు. మా పార్టీ మేమంతా సమన్వయంతో ఉంటాం. మా జగన్మోహన్ రెడ్డి మాకు డిసిప్లిన్ నేర్పించినారు. ఆయన అడుగుజాడలని